ఒక మానసికంగా బాధపడుతూ కృంగిపోయిన వ్యక్తి ఊర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. తన బాధలన్నీ చెప్తున్నాడు. మంచం కింద భూతం ఉందండి, లేస్తే నాకు అది కనబడుతుందండి, చాలా భయం వేసిపోతుందండి, జీవితంలో నవ్వలేకపోతున్నాను, హ్యాపీగా లేను, అసలుకే చాలా మానసికంగా కృంగిపోయాయి, అంత యాసిడ్ ఫార్మ్ అయిపోతుంది అని. ఆ డాక్టర్ అతన్ని జాగ్రత్తగా చూసి, ఓకే, నీకు కొన్ని భయాలు ఉన్నాయి, మర్చిపోలేకపోతున్నావు, నీకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి, ప్రక్కన పెట్టలేకపోతున్నావు. నువ్వు నవ్వాలంటే మన ఊరిలో ఒక మంచి జోకర్ ఉన్నాడు. అతడు సర్కస్లో బఫూన్గా పల్టీలు కొడుతూ ఉంటాడు, మంచి మంచి డైలాగ్స్ వాడుతూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళు, వారానికి ఒకసారి తప్పకుండా నువ్వు మళ్ళీ నవ్వుతావు, మళ్ళీ హ్యాపీగా ఉంటావు. జోకరా, సర్కసా, ఏం పేరండి అతని పేరు? గ్రియాల్డీ అనే మంచి బఫూన్ జోకర్. గ్రియాల్డీ దగ్గరికి వెళ్తే మనుషులు నవ్వుతారా? నన్ను అక్కడికి వెళ్ళమంటున్నారా? డాక్టర్ గారు, ఆ గ్రియాల్డీని, ఆ జోకర్ని నేనేనండి. నవ్వించలేక చచ్చానండి, అందరినీ నవ్వించలేక చస్తున్నానండి. చివరికి నాకే నవ్వు లేకుండా పోయిందండి. ఎస్, ఈ మానవ జీవితంలో ఎవరో ఏదో ఒక రీతిగా మనకి శ్రమల్లో, బాధల్లో నవ్విస్తారు, సంతోషాన్నిస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. లేక మనలో చాలా మంది, నాకే ఈ శ్రమలు ఉన్నాయి, అతనికి లేవు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. లేక మన జీవితాలు ఒక జోకర్గా, బఫూన్గా ఊహించుకుంటాం. విశ్వాసులారా, మీ జీవితాలు యేసుని నమ్ముకున్నాక, యేసయ్య రాకడ వరకు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళే వరకు ఎవరు మీరు అంటే ఏ ట్రీ ఆఫ్ హోప్, ఒక నిరీక్షణ వృక్షం.